కావ్య అయితే ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉండగానే ఇంతలో వాళ్ళ నాన్న కృష్ణమూర్తి అయితే చూసి, ఏంటమ్మా ఏం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. ఏం చేయాలో తెలియడం లేదు నాన్న అని చెప్పేసి కావ్య అయితే బాధగా అనగానే, భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయపడుతున్నావా అని చెప్పేసి కృష్ణమూర్తి అయితే అడుగుతాడనమాట. ఇక కావ్య అయితే నా గమ్యం ఏమిటో నాకు అర్థం కావడం లేదు నాన్న, నేను వెళ్తున్న దారి సరైనదో కాదో కూడా నాకు తెలియడం లేదు అని చెప్పేసి అనగానే, ఇది నీ యుద్ధం, నీ తల్లిదండ్రుల కోసం నువ్వు చేస్తున్న పోరాటం, మరి అందులో తప్పు ఉందని ఎందుకు అనుకుంటున్నావమ్మా అని చెప్పేసి కృష్ణమూర్తి అయితే అంటాడనమాట. నా యుద్ధమే నా భర్తతో చేయాల్సి వస్తుందన్న అదే బాధగా ఉందని చెప్పేసి కావ్య అయితే అనగానే, మనం తప్పు చేయనప్పుడు ధర్మం మన వైపు ఉన్నప్పుడు ఆ దేవుడినైనా ఎదిరించొచ్చని ఆ దేవుడే మనకు వరం ఇచ్చాడమ్మా అని చెప్పేసి కృష్ణమూర్తి అయితే అంటాడనమాట. ఆయన నన్ను వెతుక్కుంటూ వచ్చినా కూడా నేను మొండిగా మాట్లాడానా, ఆయన మనసును బాధపెట్టి తప్పు చేశానా అనిపిస్తున్నానా అని చెప్పేసి కావ్య అయితే ఏడుస్తూ ఉండగానే, ఒక విషయం చెప్పనా కావ్య, అనుకోని పరిస్థితుల్లో నీ పెళ్లి జరిగి నువ్వు అత్తారింటికి వెళ్తున్నప్పుడు ఈ ఇంటి పరువు కాపాడమ్మా అని చెప్పేసి నీ దగ్గర మాట తీసుకొని ఆ ఇంటికి నేను పంపించేశాను. ఆ సమయంలో స్వార్థంగా ఆలోచించానా అనిపించింది. ఒక మధ్యతరగతి తండ్రిగా మళ్ళీ నా కూతురికి పెళ్లి చేయలేమోనన్న భయమే నన్ను అలా చేయించిందేమో, కానీ ఆ క్షణం నుండి నీ జీవితం ఏమవుతుందో, అలాంటి శ్రీమంతుల వల్ల నీకు ఏదైనా కష్టం వస్తే ఎదిరించే శక్తి కూడా నాకు లేదు, నేను ఎలా కాపాడుకోవాలరా దేవుడా అని చెప్పేసి నేను ప్రతిరోజు ఏడ్చుకున్నానమ్మా. కానీ నీ సహనంతో అందరి మనసులను గెలుచుకున్నావు. దుగ్గిరాల వారి ఇంటి కోడలంటే నువ్వు మాత్రమే అనేలా వాళ్ళ నోటితోనే అనిపించుకున్నావు అని చెప్పేసి కృష్ణమూర్తి అయితే ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటాడనమాట. ఆ ఇంటి కోడలిగానే కాదు, నా కూతురుగా కూడా నువ్వు ఎప్పుడో గెలిచావమ్మా, గెలిచావు, నన్ను గెలిపించావు. కానీ ఇప్పుడు నీ జీవితంలో మొదలైంది రెండో అధ్యాయం. ఇప్పుడు నువ్వు నా కూతురుగానో ఆ ఇంటి కోడలుగానో చేస్తున్న పోరాటం కాదు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డను కాపాడుకోవడానికి నువ్వు చేస్తున్న యుద్ధం. దానికోసం నువ్వు ఏం చేసినా తప్పు లేదమ్మా, తప్పు లేదు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నిన్ను ఎంతగా ప్రేమిస్తున్న మనిషి ఎందుకు ఆ బిడ్డను అంగీకరించలేకపోతున్నాడు? మాకు కష్టం వస్తేనే తట్టుకోలేకపోయాడు, అలాంటిది తన బిడ్డను ఎందుకు వద్దనుకుంటున్నాడు? ఇంత మూర్ఖంగా ఎలా మారిపోయాడు అని చెప్పేసి కృష్ణమూర్తి అయితే రాజును ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇక కావ్య అయితే, ఆ కారణం తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను నాన్న, ఇక నా వల్ల కాలేదు, అలసిపోయాను, అందుకే ఇక్కడికి వచ్చేసానని చెప్పేసి కావ్య అయితే ఏడుస్తూ చెప్తుందనమాట. నువ్వు ఇక్కడికి రావడం వల్ల అల్లుడు గారు మారతారన్న నమ్మకం నీకుందా అని చెప్పేసి కృష్ణమూర్తి అయితే అనగానే, ఆయన మారతారో లేదో నన్న నమ్మకం నాకు లేదు నాన్న, కానీ కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, నేను లేకుండా మాత్రం ఆయన ఉండలేరు నాన్న, ఆయన మనసులో నాకు అంత ప్రేమను ఇచ్చేశారు, నా కోసమైనా వస్తారు, కనీసం కారణమైనా చెప్తారు, ఏదో చిన్న ఆశ నాన్న, ఆయన వస్తారని చెప్పేసి కావ్య అయితే అనగానే, నీది ఆశ కాదమ్మా, సంకల్పం. ఆశపడితే అది తీరొచ్చు, లేదంటే నిరాశ పడవచ్చు, కానీ సంకల్పం అనేది ఎప్పుడు ఓడిపోదు, నువ్వు అనుకునేది తప్పకుండా జరుగుతుందని చెప్పేసి ఇక కావ్య చేతులు పట్టుకొని మరీ చెప్తాడనమాట. ఇక వెంటనే కళ్ళు తుడుచుకొని, అమ్మ ఇప్పటికే పొద్దుపోయింది, వెళ్ళి పడుకో తల్లి త్వరగా అని చెప్పేసి కృష్ణమూర్తి అయితే వెళ్ళిపోతాడనమాట. అయితే ఆ సమయానికి రాజు అయితే తన గదిలో ఇక కావ్య గురించి మాట్లాడుకుంటూ ఉంటాడనమాట. నన్ను నమ్మి నా దారికి రావచ్చు కదా కళావతి అని చెప్పేసి అంటూ ఉండగానే, ఇక్కడ కూర్చున్న కావ్యేమో, నా ప్రాణాలైనా ఇస్తాను కానీ నా బిడ్డను మాత్రం వదులుకోలేను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇక రాజేమో, కానీ నాకు నీ ప్రాణమే ముఖ్యం, నిన్ను నేను వదులుకోలేను కళావతి అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే, ఇక కావ్యము కోపంతో గొడవపడి విడిపోయిన వాళ్ళని చూశాను, కానీ ఇలా ప్రేమిస్తూ కూడా ఓడిపోతారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇక రాజేమో, ప్రేమించాను కాబట్టి కాపాడుకోవాలని అనుకుంటున్నానని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. మీకు దూరంగా నేను ఉండలేనండి అని చెప్పేసి కావ్య అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట. నేను ఉండలేను కళావతి, ఎలా అయినా నిన్ను కాపాడుకుంటాను, తిరిగి కలుస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. మన బిడ్డతో నేను తిరిగి ఆ ఇంట్లో అడుగు పెడతాను, మన బిడ్డను కళ్ళారా చూసాకైనా మీ మనసు మారుతుందని ఆశపడుతున్నాను అని చెప్పేసి కావ్య అయితే ఇక తనలో తాను ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇక రాజు కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక తెల్లారేసరికి ఇంట్లో అందరూ అయితే కావ్యని ఒప్పించి తీసుకొచ్చే వరకు మేము అన్నం తినమని చెప్పేసి అన్నం తినేవాడిని కూడా తినకుండా చేస్తారనమాట. ఇక రాజు అయితే తినకుండా చేయి కడుక్కొని వెళ్తాడు, కానీ కావ్య రాను అన్నప్పుడు దాన్ని నేను ఎలా తీసుకురావాలి, నా వల్ల కాదు, సారీ, మీరు తినకపోతే నేను తిన్ననేసి వెళ్ళిపోతాడనమాట. ఇక ఇదంతా చాటుగా చూసిన రుద్రాణి అయితే రాహుల్తో, అబ్బో, నిరాహార దీక్ష చేసి కావ్యని తీసుకొస్తారా, అలా నేను కానివ్వనగా చూస్తూ ఉండండి అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక తర్వాత రుద్రాణి ప్లాన్ చేసిన మీడియా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే కావ్య దగ్గరికి అయితే వెళ్ళి,
మీరు మీ భర్త మీద అలిగి పుట్టింటికి వచ్చేసారట కదా, నిజమేనా? మీరు కడుపుతో ఉన్నారట కదా, నిజమేనా? మీ భర్త మిమ్మల్ని అబార్షన్ చేయించుకోమంటున్నాడంట, అందుకే మీరు పుట్టింటికి వచ్చేసారంట అని చెప్పేసి మీడియా వాళ్ళు క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉండగానే కావ్య అయితే అది అబద్ధం, నేను మా అమ్మ నాన్న చూడటానికి పుట్టింటికి వచ్చాను, నా భర్తకు నాకు మధ్య ఏ గొడవలు లేవు, మీరు అలా అర్థం చేసుకుంటే అది మీ ఇష్టం అని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా అయితే మీడియా వాళ్ళలో రుద్రాణి మనుషులు ఉంటారు కదా, వాళ్ళైతే కావ్య గారు తన బిడ్డ కోసమే అత్తింటిని వదిలేశారు, ఆమెకు న్యాయం జరగాలని కోరుకుందా అని చెప్పేసి దాన్ని నిజం చేస్తున్నట్లుగా మాట్లాడుతూ ఉంటారనమాట. ఇక ఆ మాటలనే రుద్రాణి అయితే ఇంట్లో టీవీ ఆన్ చేసి రాజుతో సహా అందరికీ చూపిస్తూ ఉంటుంది. ఇదంతా కళావతి కావాలని చేసిందని చెప్పేసి ఇక చాడీలు చెప్తూ ఉంటుంది అనమాట. ఇక రాజుకి అయితే చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో రాజుకి అయితే ఎలాగైనా సరే కావితే విడాకులు ఇప్పించాలి అని చెప్పేసి ఇక రాజు దగ్గరికి అయితే విడాకుల పేపర్లు అయితే తీసుకొని వెళ్ళి, కళావతి మారి మన ఇంటికి రావాలంటే ఈ విడాకుల కాగితాల మీద నువ్వు సంతకం చేసి కావ్యకి ఇవ్వు రాజు, అప్పుడు చచ్చినట్లు కావ్య మన ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. ఇక రుద్రానికి తెలుసు కావ్య విడాకులైనా ఇస్తుంది కానీ బిడ్డను మాత్రం వదులుకోదని, అందుకే ఇలా ప్లాన్ చేస్తూ ఉంటుందన్నమాట. పాపం ఈ కుట్ర అంతా తెలియని రాజు అయితే ఇక నిజమేనా అని చెప్పేసి ఇక ఆ విడాకులు కాగితాలు అయితే తీసుకొని కావ్య ఇంటికి అయితే వెళ్తాడనమాట. నువ్వు వస్తావా రావా అని చెప్పేసి అడుగుతాడు. నేను రాను, ముందు కారణం ఏంటో చెప్పండి అని చెప్పేసి అనగానే, అయితే ఈ పత్రాల మీద సంతకాలు పెట్టు అని చెప్పేసి అనగానే, ఏంటి ఆ పత్రాలు అని చెప్పేసి కావ్య అయితే అడుగుతుందన్నమాట. ఇవి విడాకుల పత్రాలు అని చెప్పేసి చెప్పగానే ఒక్కసారిగా కావ్య అయితే షాక్ అయిపోతుంది. మరి ఆ కాగితాల మీద కావ్య సంతకం చేసిందా లేదా ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మరి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.